డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మన కేకే యూట్యూబ్ జనరల్ స్టడీస్ ఛానల్ కు స్వాగతం. సో ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సమకాలీన సంఘటన, అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశం రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి యుద్ధంతో కూడినటువంటి ఒక సంఘటన. అయితే దీనికి సంబంధించి మన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే రీతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మొదటి నుండి చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని చారిత్రక సంఘటనని ఇక్కడ జోడించి చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ముఖ్యంగా 3 ఉన్నాయి మనకి. అవి ఏమిటి అని అంటే, రష్యాకు సంబంధించినటువంటి రక్షణ వలయం, రష్యాకు సంబంధించినటువంటి రక్షణ వలయం. సో రెండవది ఏమిటి అని అంటే, ఆ దేశాలకు సంబంధించినటువంటి మత, ఆచార, సాంప్రదాయ వ్యవహారాలు. మూడవ ప్రధాన కారణం వ్లాదిమిర్ పుతిన్ లెగసీ. ఈ 3 ప్రధాన కారణాలు రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా భావించాలి. అయితే ముందుగా మనకి ఈ రక్షణ వలయానికి సంబంధించినటువంటి అంశం ఏమిటి అని అంటే, రష్యా సరిహద్దుల్లో రక్షణకు సంబంధించి ఉక్రెయిన్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి కూటమిగా ఎదగడానికి వేదికగా మారనుందని రష్యా భావిస్తోందని వర్జీనియా దేశానికి చెందిన టెక్ యూనివర్సిటీ, వర్జీనియా దేశానికి చెందిన టెక్ యూనివర్సిటీ అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల ఆచార్యుడు గెరాల్డ్ పేర్కొన్నారు. సో ఇదే సమయంలో ఈ ఉక్రెయిన్ అనేది నాటో కూటమిలో చేరకుండా ఉండేందుకు రష్యా ప్రయత్నం చేస్తుందని ఈ గెరాల్డ్ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానించడం జరిగింది. అదే విధంగా నాటో సభ్య దేశాలకు సంబంధించినటువంటి దేశాలు ఈ ఉక్రెయిన్ కి సైనిక సంపత్తిని గాని ఆయుధ బలగాలను గాని ఇవ్వకుండా ఉండడానికి నిరోధించేందుకు ఈ రష్యా వ్యతిరేకిస్తుంది, లేదా రష్యా ప్రయత్నిస్తోంది అని చెప్పేసి ఈ గెరాల్డ్ యొక్క వ్యాఖ్యలు ముఖ్యమైనటువంటి అంశముగా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ 1812వ సంవత్సరంలో నెపోలియన్ దండయాత్రలు జరిగినప్పుడు ఉక్రెయిన్ భూభాగం అనేది రష్యాకు బఫర్ జోన్గా వ్యవహరించింది అని చెప్పేసి ఆనాటి అంతర్జాతీయ విశ్లేషణ సంస్థ మరియు జియో పొలిటికల్ ఫ్యూచర్ వ్యవస్థాపకుడు జార్జ్ ఫ్రీడ్మన్ వ్యవహరించారు. 1812లో నెపోలియన్ దాడుల అనంతరం రష్యాకి ఉక్రెయిన్ అనేది ఒక బఫర్ జోన్ గా వ్యవహరించింది అని ఫ్రీడ్మన్ వ్యాఖ్యానించడం జరిగింది. సో వాస్తవానికి చూసినట్లయితే ప్రపంచ పటంలో చూసినట్లయితే ఇదంతా రష్యా అవుతుంది. ఓకేనా? దీనికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతమే ఉక్రెయిన్ అవుతుంది. సో దీనిపైన బల్గేరియా అనేది ఉంటుంది.
సో ఈ నేపథ్యంలో ఈ రష్యాకి పశ్చిమాన మరియు పశ్చిమ దిశ క్రిందకు ఈ ఉక్రెయిన్ అనేది ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాపై దాడి పశ్చిమ దిశ నుండి జరిగింది. సో ఈ పశ్చిమ దిశలో ఉన్నటువంటి దేశం ఏది అంటే ఉక్రెయిన్. సో ఈ ఉక్రెయిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాపై దాడి జరిగినప్పుడు ఈ రక్షణ గోడగా వ్యవహరించింది ఉక్రెయిన్. సో ఈ సమయంలో ఇక్కడ ఈ ఉక్రెయిన్ అనేది నాటోలో సభ్యత్వంగా చేరితే చాలా పెద్ద పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావించి నాటోలో చేరకుండా ఉండేందుకు ఈ దాడికి జరిగినట్లుగా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే రష్యా రక్షణ వలయంగా పేర్కొంటున్నాం. ఇంకా ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఉక్రెయిన్ కి ఇక్కడ రష్యా రాజధాని మాస్కోకి మధ్య గల దూరం ఎంత అంటే 10,600 కిలోమీటర్లు. అయితే ఈ ఉక్రెయిన్ నాటోలో చేరినట్లయితే అప్పుడు ఈ మాస్కోకి ఈ ప్రాంతానికి మధ్య గల దూరం కేవలం 640 కిలోమీటర్స్. సో ఈ విధంగా ఉక్రెయిన్ అనేది నాటో సభ్యత్వం పొందకూడదు అని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దాడి జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది రష్యాకు సంబంధించినటువంటి రక్షణ వలయంగా మనం పేర్కొనవచ్చు. రెండవది మత ఆచార సాంప్రదాయాలు కూడా ఈ దాడికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా, చెక్ రిపబ్లిక్ అండ్ పోలాండ్ లాంటి దేశాల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. అలాగే రష్యన్ సంతతికి లేదా ఈ దేశాలకు సంబంధించిన వారు రష్యన్ పూర్వీకులు అని చెప్పేసి ప్రస్తుత రష్యన్ దేశస్థులు భావించడం కూడా దీనికి సంబంధించిన రెండవ కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్లాదిమిర్ పుతిన్ యొక్క లెగసీ అని చెప్పుకున్నాం. సో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ని నాటో దేశంలో సభ్యత్వం పొందకుండా ఉండేందుకు గాను ఈ దాడి చేస్తున్నట్లుగా ముఖ్యంగా అతని యొక్క వ్యక్తిత్వాన్ని అభివర్ణిస్తూ ఇది పుతిన్ యొక్క లెగసీగా పేర్కొంటూ ఉక్రెయిన్ పై దాడి చేస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఇంచుమించుగా దారి తీస్తున్నట్లుగానే పేర్కొనవచ్చు. అయితే ఈ సందర్భంలో ఇక్కడ మనకి నాటో అనేది ప్రధానమైనటువంటి అంశం. NATO నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1949 ఏప్రిల్ 4వ తేదీన 12 దేశాల సభ్య దేశాలతో ఈ నాటో అనేది ఏర్పాటు అయింది. ఎందుకు నాటో ఏర్పాటు అయింది అని అంటే యూరప్ దేశాలలో రష్యా విస్తరణ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నాటో అనేది ఏర్పాటు కావడం జరిగింది. అయితే ఈ నాటోకి వ్యతిరేకముగా దీనికి ఏ దేశ ఆధ్వర్యంలో నాటో ఏర్పడింది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేతృత్వంలో నాటో ఏర్పడింది. సో ఈ ప్రెసెంట్ నాటో సభ్య దేశాల సంఖ్య 30. ఇందులో 27 దేశాలు యూరోపియన్ కంట్రీస్. అలాగే దీంట్లో మరొక 2 దేశాలు నార్త్ అమెరికా దేశాలు, మరొక దేశము ఏషియన్ కంట్రీ. సో ఈ 30 దేశాల్లో అత్యంత అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు 3. అవి ఒకటి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్
అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇవి అణ్వాయుధాలు కలిగినటువంటి ప్రముఖమైనటువంటి దేశాలు. ఓకే, మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఇవి ఈ నాటోకి సంబంధించినటువంటి దేశాలు. సో దీనికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి మరొక కూటమి ఏమిటి అంటే 1955వ సంవత్సరంలో తూర్పు ఐరోపా దేశాలతో కూడి ఒక వార్సా ప్యాక్ట్, వార్సా ప్యాక్ట్ లేదా వార్సా ఒడంబడిక ఆధారముగా రష్యా నేతృత్వంలో ఒక సైనిక కూటమి ఏర్పాటు అయింది. 1955లో. ఆ తర్వాత కాలక్రమంలో 1991లో యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నమైపోయి అనేక స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించింది. సో ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి దేశాలు 1991లో హంగేరీ అని, పోలాండ్ అని, చెక్ రిపబ్లిక్ అని, బల్గేరియా అని, అలాగే తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, అలాగే టర్కిస్తాన్, ఇటువంటి దేశాలు 1991లో యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. సో 1991లో యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయినటువంటి ఈ ఉక్రెయిన్ ని నేటికి రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించడం లేదు. అయితే ఈ ఉక్రెయిన్ అనేది 2008 నుండి నాటోలో చేరాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఈ సమయంలో ఈ రష్యా ఏదైతే ఉందో ఈ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలను ఉక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం ఇవ్వొద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అయితే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఈ ఉక్రెయిన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశము, ఏ కూటమిలోనైనా చేరగలిగినటువంటి స్వేచ్ఛాయుత కలిగినటువంటి దేశము అని చెప్పేసి రష్యా డిమాండ్ ని తిరస్కరించడం జరుగుతుంది. సో అయితే ఈ ఉక్రెయిన్ ప్రెసెంట్ నాటోలో ఒక భాగస్వామ్యం కలిగినటువంటి దేశమే కానీ సభ్యత్వ దేశము కాదు, కేవలం భాగస్వామ్యం కలిగినటువంటి దేశము మాత్రమే. సో ఈ విధంగా మనకి ఈ ఎందుకు నాటోలో చేరాలి అనుకుంటుంది అంటే నాటో ఏర్పడినప్పుడు ఒక నాటో కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఈ నాటో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 ప్రకారం, ఆర్టికల్ 5 ప్రకారం చూసినట్లయితే నాటో సభ్యత్వం కలిగినటువంటి దేశాలకు సంబంధించి ఏ పొరుగు దేశమైనా ఈ నాటో సభ్యత్వం కలిగినటువంటి దేశాలపై దాడి చేసినట్లయితే ఆ నాటో సభ్యత్వం కలిగినటువంటి దేశాలు తమపై దాడి చేసినట్లుగా భావించి ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి ఈ వ్లాదిమిర్ పుతిన్ భావించి నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు అని చెప్పేసి ఈ దాడికి, ఈ యుద్ధానికి దారి ఇవ్వడం అనేది ముఖ్యమైనటువంటి అంశముగా భావించవచ్చు. సో ఇంకా ఈ రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడానికి ప్రముఖమైనటువంటి కారణం ఏమిటి అని అంటే ఈ ఉక్రెయిన్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి క్రిమియా అనే ప్రాంతాన్ని, ఉక్రెయిన్ లో ఇక్కడ ఉంటుంది ఈ క్రిమియా అనే ప్రాంతాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. అలాగే ఉక్రెయిన్ లో వేర్పాటువాదులు కలిగినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే గనక ఓనెట్స్కీ అనే ప్రాంతము, అలాగే లుహెన్స్కీ ప్రాంతము. సో ఈ రెండు ప్రాంతాలు కూడా రష్యాకి సపోర్ట్ చేయడం, ఇవి ఈ ఉక్రెయిన్ కి ఈ చివరి భాగంలో ఉంటాయి. ఈ చివరి భాగంలో ఉంటాయి. ఓకే, సో ఈ రెండు ప్రాంతాలు కూడా రష్యాకి సహకరిస్తున్నాయి. సో ఈ విధంగా 2014వ సంవత్సరంలో ఉక్రెయిన్ లో రష్యా అనుకూలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 2014 ఎన్నికల్లో ఓటమి పాలవుతాడు. ఇది కూడా ఒక కారణంగా రష్యా ఉక్రెయిన్ ఆక్రమణకు దారి తీస్తుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా
కొన్ని ఈ చారిత్రక అంశాలు ఉక్రెయిన్ ని ఆక్రమించడానికి, ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి పూనుకున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉక్రెయిన్ కి సంబంధించి రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అని అంటే, నాటో సభ్య దేశాలు అన్ని కూడా ఉక్రెయిన్ వైపు సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే ప్రపంచంలోని కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా రష్యా వైపు సపోర్ట్ చేస్తున్నాయి. సో దీంట్లో భాగంగా నాటోకి సంబంధించి ముఖ్య కొన్ని దేశాలు బ్రిటన్, జర్మనీ, అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో సభ్యత్వం కలిగిన 30 దేశాలు, బెల్జియం, హంగేరీ, పోలాండ్ లాంటి దేశాలన్నీ కూడా ఈ ఉక్రెయిన్ కి సపోర్ట్ గా ఉన్నాయి. మరి రష్యాకి సపోర్ట్ గా ఉన్నటువంటి దేశాలు, ప్రాంతాలు చైనా, పాకిస్తాన్, అలాగే సిరియా, వెనిజులా, రష్యా అనుకూల ప్రాంతాలు, రష్యా దాని మిత్ర దేశాలు. ఓకేనా? అయితే మరి ఈ ఉక్రెయిన్ ఆక్రమణలో భారత్ యొక్క పాత్ర ఏమిటి అని చూసినట్లయితే, డియర్ ఆస్పిరెంట్స్, ప్రపంచ విదేశీ విధానంలో మనకి రష్యాకి సత్సంబంధాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే రష్యా భారత్ మంచి స్నేహితులు. రష్యా చైనా రెండు సొంత అన్నదమ్ములుగా ఉంటారు. అలాగే చైనా ఇండియా రెండు బద్ధ వ్యతిరేక శక్తులు. సో ఎనిమీస్. కానీ భారత్ లో చైనా ఆక్రమించినప్పుడు రష్యా తటస్థంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు భారత్ రష్యాకి సపోర్ట్ చేయాలి అని అంటే, యూరోపియన్ దేశాలైనటువంటి అమెరికాతో కానీ, ఫ్రాన్స్ తో కానీ, ఇంగ్లాండ్ తో కానీ, మరి యుయు దేశాలతో కానీ సత్సంబంధాలు కలిగి ఉంది భారత్. సో ఈ నేపథ్యంలో మరి ఈ యూరోపియన్ దేశాలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అటు రష్యాకు సపోర్ట్ చేయకుండా, ఉక్రెయిన్ కు సపోర్ట్ చేయకుండా భారత్ తటస్థంగా ఉంది. సో ఈ దీనికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన అంశాలు మనకు రాబోయే ఎగ్జామ్స్ లో మరి పాయింట్స్ వైజ్ గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి భావిస్తున్నాను. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇటువంటి కాంపిటేటివ్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ క్లాసెస్ ఇంకా అద్భుతంగా మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.